హాయ్ అండి, ఈరోజు మన పచ్చిమ కర్రీ వచ్చేసి సొరకాయ ఫ్రై. ఈ సొరకాయ ఫ్రైకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక సొరకాయ ముక్కని పొట్టు తీసి కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 రుబ్బల కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్స్ చిన్న సైజు, అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు తీసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే పోపు దినుసులను కూడా వేసి వేపించుకోవాలి. ఇప్పుడు మనము పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి, మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి. హైలో కానీ మీడియంలో కానీ పెట్టినామంటే ఫ్రై అనేది మాడిపోతుంది. కాబట్టి ఈ కర్రీకి మొత్తం స్లోగానే అవ్వాలి. ఇదంతా స్లోగా అయితేనే కర్రీకి టేస్ట్ బాగుంటుంది. కాబట్టి మంట అనేది మీడియంలో కానీ లేదా సిమ్లో పెట్టుకోవాలి. నేనైతే సిమ్లో పెట్టుకుంటున్నాను. చూడండి, సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ ముక్కలను కలుపుతూ వేపించుకోవాలి. దూరగా వేగిన ఆనియన్స్ ముక్కల్లోకి సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసి చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఇలా మూత పెట్టడం వల్ల సొరకాయలోని వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి. అలాగే మనం ఈ పచ్చిమ కర్రీకి మేమైతే ఇలా చేస్తాము. మరి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. మనము ఇలా కలుపుకుంటూ మూత పెట్టడం వల్ల వాటర్ వచ్చి ఇంకా ఆ వాటర్ తోటే ముక్క అనేది మగ్గిపోయి ఫ్రై అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ సొరకాయ ఫ్రై. ఈ పచ్చిమ కూరలకి కారం, సాల్ట్ తక్కువ వేసినా కూడా, మరి మసాలాలు కూడా ఏమీ వేయకపోయినా కూడా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక స్పూన్ వేసుకుంటే రైస్ మొత్తం కలిసిపోతుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు స్పూను పసుపును కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నప్పుడు వాటర్ అనేది బయటకు వస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ అనేది బయటకు వచ్చినప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టామనుకోండి, మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరి అనేది ప్లేట్కి పట్టి చెమట రూపంలోనిలాగా వస్తుంది. ఆ చెమటలాగా వచ్చిన ఆవిరికి వాటర్ లాగా వచ్చి ఆ వాటర్కే ఈ ముక్కలన్నీ ఫ్రై అయిపోతాయి. సొరకాయలోంచి వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం తక్కువ చేస్తున్నాము కాబట్టి తక్కువ సాల్ట్ వేసుకోవాలి. అలాగే మీరు తినేదాన్ని పెట్టి సాల్ట్ అనేది వేసుకోండి. మన పచ్చిమ కూరలు అనేటప్పటికి ఉప్పు ఇంకా మరి కారాలు అనేది తగ్గించేస్తాము. దీంట్లోకి మనము ఒక్క పచ్చిమిర్చిని మాత్రమే వాడాము. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోకి అల్లం పేస్ట్ కానీ మసాలాలు కానీ వాడతలేదు. అయినా కూడా ఈ కూర టేస్ట్ ఏమాత్రం తగ్గదు. చూడండి, ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత వేసేమన్న పేరుకి చిటికెడు కారాన్ని వేసుకోవాలి. కారం కూడా మనము ఎక్కువ వేసుకోము. ఈ ఫ్రై అనేది బాలింతలకు కానీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కానీ పెట్టారనుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి వాటర్ వేయకుండా ఇలా కర్రీ చేసి కారం ఇంకా సాల్ట్ తక్కువ వేసి పెట్టాలని చెప్తారు కదా డాక్టర్లు. అలాగే విటమిన్స్ కానీ మన ఐరన్ కానీ మనకి వాళ్ళకి అందాలంటే మనము కర్రీస్ని ఇలా చేసి పెడితే చాలా మంచిగా ఉంటుంది. అలాగే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు. మరి నేను మా బాబుకి ఏ విధంగా పెడుతున్నాను, ఈ పచ్చిమ కూరలు అనేది నేను ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది కూడా మీకైతే ఈ వీడియోలో వివరిస్తున్నాను. మరి నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను. మరి మీరు ఏ విధంగా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు వేరే వంటలు ఏవైనా కావాలి అనుకున్నప్పుడు కామెంట్ బాక్స్లో తెలపండి. నేను ఆ వంటల్ని తయారు చేయడానికి ట్రై చేస్తాను. మీరు అడిగింది ఏదైనా కానీ నాకు వచ్చినంతలో నేను ట్రై చేస్తాను. మరి అడుగుతారు కదా ఫ్రెండ్స్. మరి ఒక్కసారి ఈ వీడియో చూసి మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేకాదు, మనం ఇందులో కారం, సాల్ట్ తక్కువ వేసామని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మనం అన్ని వేసి వండిన కర్రీల కంటే కూడా ఈ పచ్చిమ కర్రీ అనేటప్పటికే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మరి
మన అమ్మమ్మలు ఇలానే చేసి పెట్టేవాళ్ళు కదా మనకి. మరి మన పిల్లలకు కూడా మనము ఇలా చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి మనం కూడా మన చేతనైనంతలోనే మనము ఇలా చేసి పెట్టుకుంటే మన పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి మీరు ఏ విధంగా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంకా అయిపోవచ్చింది. ఇంకా ఒక్కసారి టేస్ట్ చూసి సాల్ట్ అనేది సరిపోకపోతే మరి కాస్త సాల్ట్ వేసి దింపేసుకోవచ్చు. అంతేనండి. మరి వేడివేడి అన్నం వండి దాంట్లోకి ఈ సొరకాయ ఫ్రైని వేసి కాస్త నెయ్యి వేసి పెట్టారనుకోండి, చాలా బాగా ఇంకా పిల్లలు వేడిగా ఉన్నప్పుడే తినేస్తారు. బాలింతలు కానీ ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా కానీ ఏమీ అనరు. ఎందుకంటే మనం వేడివేడిగా ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. మరి చల్లారిపోయిన తర్వాత పెడితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మరి అంతేకాదండి, నూనెకు బదులుగా నెయ్యి కూడా 1 స్పూన్ నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ తాలింపులోని నెయ్యి వేసి ఇంకా ఈ సొరకాయ కర్రీ అనేది చేసుకోవచ్చు. అంతేకాదు, మీ దగ్గర ఎన్న ఉంటే ఎన్నతో కూడా చేయొచ్చు. మరి మీకు అవి అందుబాటులో లేనప్పుడు ఇలా 1 స్పూన్ నూనె వేసుకుని, వంట నూనె ఇలా వేసుకుని మనం కర్రీ మామూలుగా ఫ్రై ఎట్లా చేస్తామో అలాగనే ఈ సన్నని మంట మీద చేసుకోవాలి. ఇంకా దింపే ముందు మనము సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని దింపేసుకుని, అలాగే రైస్ కూడా వండేసి వాళ్ళకి 1 స్పూను రైస్ పెట్టామనుకోండి, 1 స్పూను అన్నం పెట్టాలి. అంటే స్పూను అంటే గరిటె. ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాం చూడండి, ఈ గరిటెతో ఒక గరిటెడు అన్నం అయితే 1 గరిటెడు కూర వేసి పెట్టాలి. ఎందుకంటే కర్రీ అనేది ఎక్కువ వేసి పెట్టాలి వాళ్ళకి. ఆ రైస్ ఎంత ఉందో కర్రీ కూడా అంత ఉంటే చాలా బాగుంటుంది. మరి బలం వస్తుంది కదా మనం ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడడం వల్ల అవుతాము. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. మరి ఈ వీడియో ఎలా వచ్చిందనేది మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది మీకు నచ్చింది లేదు అనేది కూడా కామెంట్ చేయండి. మరి మీరు మీ సహాయ సహకారాలు మీరు అందిస్తే మా వీడియోలు కూడా చేయడానికి, మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశము కల్పించిన వాళ్ళు అవుతారు. మరి ఇంకా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను చూడండి. పచ్చిమ కర్రీ చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీ అయిన పచ్చిమ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సొరకాయ ఫ్రై ఇంకా మనం ఎక్కువ కూడా వండము. కొద్దిగా వండిందే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. నేనైతే ఇలాగా వేడిగా ఉన్న రైస్ని చూడండి, 1 గరిటె రైస్ని అయితే తీసుకున్నాను. అలాగే గరిటె కర్రీ కూడా వేసి కాస్త నెయ్యి వేసి మా బాబుకి అయితే తినిపించేస్తాను. మరి తొందరగా రికవర్ అవ్వాలంటే ఇలానే చేసి పెట్టాలి. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే మనకు కూడా సంతోషం కదా. చూడండి, ఇలా కర్రీ అనేది ఇలా ఎక్కువ వేసుకోవాలి. వాళ్ళు ఎక్కువ తినరు కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.